లవ్ అండ్ కంపాషియన్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపకులు దగాని సుజిత్ ప్రేమ్ నేతృత్వంలో పెద్దపారుపూడి మండలం గురువిందగుంట గ్రామంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గాను ఉచిత కుటుంబిషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల తహసీల్దార్ శ్రీను నాయక్, ఎంపీడీఓ విమాదేవి, ఎస్ఐ సుభాషిని ముఖ్య అతిథులుగా పాల్గొని కుటుంబిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ స్థానిక ప్రజలకు దైవ సందేశాన్ని అందించడమే కాకుండా ప్రతి ఒక్క కుటుంబంలో వెలుగు నింపాలనే ఉద్దేశంతో గత దశాబ్ద కాలంగా దగాని సుజిత్ ప్రేమ్ చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. ముఖ్యంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఆలోచనతో ఇటువంటి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. సుమారు 60 మంది మహిళలకు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరుతుందని, శిక్షణ అనంతరం సర్టిఫికేట్తో పాటుగా అర్హులైన వారికి ఉచిత కుటుంబిషన్లు అందజేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో లవ్ అండ్ కంపాషియన్ మినిస్ట్రీస్ సెక్రటరీ దగాని రత్న ప్రేమ్, క్రిస్టోఫర్, గ్రేస్, మధుసూదనరావు మరియు గ్రామస్తులు, సంఘస్థులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నరుడు బ్రతుకు తేలికని, ఒక నేలకు నీరందివ్వని వాగు పరుగు తేలికని అన్నాడు మహాకవి శ్రీనారాయణ రెడ్డి. అంటే పక్కవారి కోసం ఎవరైతే ఆలోచన చేస్తారో, వారి జీవనోపాధిని మెరుగుపరచడానికి తనవంతు ప్రయత్నం చేస్తారో అటువంటి వాళ్ళని మనం ఖచ్చితంగా గౌరవించి వారి మార్గనిర్దేశకత్వంలో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ముందు ఏ ప్రభుత్వమైనా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంటారు. ఆ సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ సమాజాన్ని అభివృద్ధి చేయడం కోసం, సమాజంలోని అందరికీ జీవనోపాధి, పేదవారికి జీవనోపాధి కల్పించడం కోసం సేవలు అందిస్తూ ఉంటాయి. ఆ సేవల్లో భాగంగానే ఈరోజు ఈ మహిళలకు మహిళా సాధికారత కోసం ఈ కుటుంబ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మహిళలంతా ఇచ్చేసి ఆయన అందించబోయే సేవను అందించుకోవడానికి మీరందరూ ఇక్కడికి వచ్చారు. మీరంతా కూడా ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లేది చదువే ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుంది. మనం చేయగలిగింది మన పిల్లల్ని జాగ్రత్తగా చదివించుకుని వాళ్ళని ఉన్నత విద్యావంతులు చేసినట్టయితే మన కుటుంబం బాగుపడుతుంది. కుటుంబం ద్వారా గ్రామం ద్వారా సమాజం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి ఉన్నత హృదయంతో సేవలు అందించే వారి సేవలు మనం అందిపుచ్చుకుని ముందుకెళ్ళామన్నారు పెద్దలు. ప్రార్థించే కర్మల కన్నా సాయం చేసే చేతుల కన్నా అన్నారు మదర్ తెరీసా. వీటన్నిటికీ వెనక దాగి ఉన్నది ఒకే ఒక సూత్రం, అది సేవ. సేవ అనేది అందరికీ అలవడిన వారు ఈ సమాజంలో దిక్సూచిగా మిగిలిపోతారు. ఈ సమాజంలో చాలామంది వచ్చిపోతూ ఉంటారు. కానీ ఈ సమాజాన్ని కొందరు మాత్రమే కొంత ఇచ్చిపోతూ ఉంటారు. ఆ ఇచ్చిపోయిన వారిని ఈ సమాజం గుర్తుపెట్టుకుంటుంది. చిన్నతనంలోనే ఉన్నత ఆశయాలతో దీన జనార్దన కోసం, పేద మహిళల ఆర్థికాభివృద్ధి కోసం, సాధికారత కోసం తన వంతు సేవలు అందిస్తున్నటువంటి లవ్ అండ్ కంపాషన్ మినిస్ట్రీ వ్యవస్థాపకుడు సోదరుడు సుజిత్ ప్రేమ్కి ముందుగా మనందరి తరఫున ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేద్దాం. తప్పకుండా కరుణ కోసం పాటుపడని